హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అదే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల విజయవాడలో జరిగిన అత్యంత కీలకమైన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఏకంగా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గైహాజరయ్యారు. ఈ పరిణామంపై చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా వారి బాధ్యత రాహిత్యంపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ సమావేశం ప్రధానంగా జూలై 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మంచి ప్రభుత్వం ప్రజల కార్యక్రమంపై చర్చించడానికి ఉద్దేశించబడింది. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. అయితే ఇటువంటి కీలక సమయంలో ఎమ్మెల్యేలు సమావేశానికి రాకపోవడంపై చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలలో కొందరు విదేశ పర్యటనలో ఉన్నారని, మరికొందరు దైవ దర్శనాలకు వెళ్లారని సమాచారం. దీనిపై స్పందించిన చంద్రబాబు తరచూ విదేశ పర్యటనలు పెట్టుకుంటున్నారని, ప్రజలకు దూరంగా ఉండడం సరికాదు అని తీవ్రంగా మందలించారు ఎమ్మెల్యేలని. ఇక ఫారిన్ ట్రిప్పులు వేసే బదులు రాజకీయాలు మానుకొని విదేశాల్లోనే ఉండిపోవడం మంచిది అంటూ ఆయన కఠినంగా వ్యాఖ్యానించారు. ఇక సమావేశాలు ఉన్నప్పుడే దైవ దర్శనాలకు వెళ్లాలా అని ఆయన ప్రశ్నించారు. మరో రోజు పెట్టుకోవచ్చు కదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి ఎవరు వచ్చారు, ఎవరు సంతకం చేసి వెళ్లిపోయారు, ఎవరు చివరి వరకు ఉన్నారు అనే వివరాలు తన వద్ద ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ పట్ల, ప్రజల పట్ల నిబద్ధతతో వ్యవహరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుమారు 6 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొనడం జరిగింది. ఇక పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలని, ప్రభుత్వం పథకాలను ఇంటింటికి వివరించాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గైహాజరైన వారి గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిత్యం వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఉద్ఘాటించారు. అయితే పనితీరు సరిగా లేని వారికి పార్టీలో స్థానం ఉండదని పరోక్షంగా హెచ్చరించారు నారా చంద్రబాబు నాయుడు. అయితే నిబద్ధతకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాప్రతినిధులు పార్టీ పట్ల, ప్రజల పట్ల పూర్తి నిబద్ధతతో పని చేయాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అంతేకాదు ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటే తరచూ విదేశ పర్యటనల కంటే కూడా నియోజకవర్గంలోని ప్రజల మధ్య ఉండడం చాలా ముఖ్యమని ఆయన అంటున్నారు. ఇక కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలి, పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలకు, సమావేశాలకు ప్రాధాన్యతనివ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఇక పనితీరు ఆధారంగానే పార్టీలో గుర్తింపు ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే పనితీరు సరిగా లేని వారిని ఉపేక్షించేది లేదు, అవసరమైతే వారిని తప్పించడానికి కూడా వెనుకాడనని హెచ్చరించారు. అయితే ఈ పరిణామాలు టీడీపీలో కొత్త చర్చకు దారి తీశాయి. రాబోయే రోజుల్లో గైహాజరైన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు నారా చంద్రబాబు నాయుడు, వారిని పార్టీలోకి తిరిగి ఎలా తీసుకువస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.